హనుమకొండ జిల్లా మరికొండ చౌరస్తాలో చెత్త తరలింపు వాహనాలను డంపింగ్ యార్డ్ నిర్మూలన కమిటీ సభ్యులు అడ్డుకున్నారు. తమకు డంపింగ్ యార్డ్ నుండి వెలువడే పొగ వ్యర్థాల నుండి కాపాడాలని డిమాండ్ చేశారు. డంపింగ్ వల్ల శ్వాసకోశ ఇబ్బందులు, చర్మ సంబంధ వ్యాధులతో ఇబ్బంది ఎదుర్కొంటున్నామని వారు వాపోయారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమ గోదావరి నదిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని గ్రామస్తులు వాపోయారు. ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీలు గోదావరిలో పెట్టి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం విస్మయానికి గురి చేస్తుందని గ్రామస్తులు అంటున్నారు. కాకినాడ జిల్లా చెందుర్తి గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ స్కూల్ వ్యాన్ పిల్లలను తీసుకెళ్తుండగా అదుపు తప్పి పంట కాలువలోకి పడిపోయింది. వెంటనే స్పందించిన ప్రజానికం వ్యాన్ను పైకి తీసుకొచ్చారు. గ్రామస్తుల చొరవతో పిల్లలకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బాలీవుడ్ నటి దియా మిర్జా తెలంగాణ ప్రభుత్వంపై మండిపడింది. తాను గచ్చిబౌలి పరిస్థితులను తెలియజేసే నకిలీ ఏఐ ఫోటోలు, వీడియోలను ఉపయోగించానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం తప్పుడు ప్రకటనగా ఆమె పేర్కొంది. తాను పోస్టు చేసినవి ఒరిజినల్ వీడియోలు అని దియా మిర్జా స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం అలాంటి వాదనలు చేసే ముందు వాస్తవాలను ధృవీకరించుకోవాలని ఆమె సూచించారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా గార్గావ్లోని ఓ వింత ఘటన అందరినీ కనువిందు చేస్తుంది. నా ఆదివాసు ఒక కుటుంబానికి కొన్ని రోజుల క్రితం గాయపడి ఇంటి ఆవరణలో పడి ఉన్న కాకి కనిపించింది. దీంతో దాన్ని చేరదీసి సపర్యలు చేశారు. దీంతో అది కోలుకుంది. కాకి పూర్తిగా కోలుకున్నప్పటికీ అది ఆ కుటుంబాన్ని విడిచి వెళ్లలేదు. ఇంట్లో వారు మాట్లాడే మాటలను పలుకుతూ తమలో ఒకరిగా మారిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. పాపా, కాకా, దీదీ అను పిలవడంతో పాటు క్యా కర్ రహే హో అని ఇంట్లోని వారిని ప్రశ్నిస్తుందని చెబుతున్నారు. ఈ వింతను చూసేందుకు ఇరుగు పొరుగు వారు ఎగబడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా మాజీ మంత్రి కాకాని కేసులో మరో ముగ్గురికి నోటీసులు జారీ చేశారు పోలీసులు. కాకాని గోవర్ధన్ రెడ్డి చిన్నల్లుడు గోపాలకృష్ణారెడ్డి, కాంట్రాక్టర్ ప్రభాకర్ రెడ్డి, అలాగే చైతన్యాలకు నోటీసులు జారీ చేసినట్లు పోలీసు అధికారులు ప్రకటన చేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఆక్వా రంగానికి అండగా నిలవాలని ఆయన లేఖలో సీఎం కోరారు. అంతేకాకుండా అమెరికా సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులకు మినహాయి ఇచ్చేలా చూడాలన్నారు. రాష్ట్ర జీడీపీలో ఆక్వా రంగానిది కీలక పాత్ర అని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే మురళీ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. జిల్లా ఆసుపత్రిలో 125 మంది డాక్టర్లు ఉంటే ఇవాళ 32 మంది డాక్టర్లు మాత్రమే హాజరయ్యారని, మిగిలిన డాక్టర్లు ఎందుకు రాలేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఇక నుండి ఇలా ఆలస్యంగా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటానని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. మంగళగిరిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పేదలకు మంత్రి నారా లోకేష్ తన చేతుల మీదుగా శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ చేశారు. మంగళగిరి ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలియజేశారు. దేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా మంగళగిరిని మారుస్తామని లోకేష్ చెప్పుకొచ్చారు. పేదోడి ఆరోగ్యానికి రాష్ట్రంలో భరోసా లేదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వానికి అంతులేని నిర్లక్ష్యం అంటూ మండిపడ్డారు. వైద్య సేవలలో 3,500 కోట్లు పెండింగ్ పెట్టడం సిగ్గుచేటని విమర్శలు చేశారు. ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారిందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. జాతీయ రహదారులకు భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని ఆయన కోరారు. రహదారులు పూర్తయితే మరింత రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యేందుకు సహకరించాలని ఆయన చెప్పుకొచ్చారు. ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కామ్రాపై పలుచోట్ల ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. కాగా తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను సవాల్ చేస్తూ కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులు ఆర్టికల్ 19 కింద భావ ప్రకటన స్వేచ్ఛకు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద జీవించే హక్కుకు భంగం కలిగించి ఉన్నాయని అందులో పేర్కొన్నారు. కాగా ఏప్రిల్ 21న ఈ కేసు విచారణకు రానుంది.
మహారాష్ట్రలోని ఓ కళాశాలలో జరిగిన విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో విషాదం చోటు చేసుకుంది. ఓ విద్యార్థిని వేదికపై ప్రసంగిస్తుండగా గుండెపోటుకు గురై కుప్పకూలింది. ఆసుపత్రికి తరలించేలోగా కన్నుమూసింది. ఈ విషాదం ధారాషివ్ జిల్లాలోని పరాండా పట్టణంలో జరిగింది. బెంగాల్లో 25,000 మంది టీచర్లు రిక్రూట్మెంట్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. అయితే ఇవాళ ఆ నియామక టీచర్లతో సీఎం మమతా బెనర్జీ సమావేశమైంది. తాను బతికున్నంత వరకు ఎవరూ ఉద్యోగాలు కోల్పోలేరని ఆమె అన్నారు. విషాదంతో తన గుండె రాయిలా మారిందని, తాను మాట్లాడిన తీరు పట్ల తనను జైలులో వేసే అవకాశం ఉందన్నారు. ఎవరైనా తనకు సవాల్ విసిరితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసని చెప్పారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వరుసగా సెలవులు రావడంతో భక్తులు కుటుంబ సమేతంగా శ్రీవారి వద్దకు భారీగా తరలి వస్తున్నారు. శ్రీరామనవమి పండగ సందర్భంగా ప్రముఖులు కూడా భారీగా తరలివచ్చి వెంకన్నను దర్శనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీనితో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలకు పైగానే సమయం పట్టే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో కొత్తగా పట్టభద్రులు, టీచర్స్, ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలువురు సభ్యులు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వారితో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసన మండలిలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీగా విజయశాంతి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ వైసీపీపై విచారణ జరపాలని బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ సంచలన డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డు విషయంలో ఎంపీ అసదుద్దీన్ వైసీపీపై అక్రమాలకు పాల్పడ్డాడని అన్నారు. అందుకు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందితే వారి అక్రమాలు బయటపడతాయనే బిల్లును పార్లమెంట్లో అడ్డుకునేందుకు ప్రయత్నించాడని రాజసింగ్ ఆరోపించారు. బెంగళూరులో నడి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతులపై ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. బీటీఎం లేఅవుట్లో తెల్లవారుజామున 2 మహిళలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వారి వద్దకు వచ్చిన ఓ వ్యక్తి ఓ యువతి పట్ల చెడుగా ప్రవర్తించాడు. మహిళ తేరుకొని ప్రతిఘటించే లోపు అక్కడి నుండి పారిపోయాడని మరో యువతి పేర్కొంది. రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. లిక్కర్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టింది. మిథున్ రెడ్డి తరపున వాదనలు విన్న కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. అలాగే తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు మిథున్ రెడ్డికి అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్య రంగంపై సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. అమరావతిలో మెగా హెల్త్ హబ్ ఏర్పాటు చేయబోతున్నామని ఆయన తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. ఆరోగ్యంపై ఏటా 19,200 కోట్లు కేటాయిస్తున్నా ఆశించిన ఫలితాలు మాత్రం రావడం లేదన్నారు. అమరావతి రాజధానులు మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్న చంద్రబాబు సర్కార్కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 4,285 కోట్లు విడుదల చేసింది. రాజధానిలో నిర్మాణాల పనుల కోసం ప్రపంచ బ్యాంకు ఏడీపీ నిధుల నుంచి 25% ఇచ్చింది. కేంద్రం వాటా 750 కోట్లు కలిపి మొత్తం 4,285 విడుదల చేసింది. గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తాడేపల్లి మహనాడులో రాత్రి యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. రైల్వే కట్టపై మద్యం మత్తులో యువకుల మధ్య ఘర్షణ నెలకొందని స్థానికులు తెలిపారు. అనంతరం ఆ యువకుడిని కత్తితో పొడిచి పారిపోయారని చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సోదరుడు వైసీపీ నేత అహ్మద్ బాషాను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. అహ్మద్ బాషా ముంబైలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ముంబై నుంచి బెంగళూరుకు ఫ్లైట్లో తరలించామని చెప్పారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన భారీ భద్రత నడమ కడపకు తెచ్చామని తెలియజేశారు. గతంలో కూడా కడప పోలీసులు స్టేషన్లో పలు కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిన హత్యపై తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు స్పందించారు. గతంలో మృతుడు వర్ధన్, నిందితుడు తొత్తుక భారత్ మధ్య నగదు విషయంలో వివాదం జరిగిందని సీఐ తెలిపారు. ఈ సందర్భంలోనే మళ్లీ వీరి మధ్య గోబడ జరిగి వర్ధన్, నిందితుడు అతి దారుణంగా చంపబడ్డారు. మృతుడి అక్క రుద్రవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పరారీలో ఉన్న నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని సీఐ కళ్యాణ్ రాజు తెలిపారు.
కుక్కల దాడిలో బాలుడు మృతి చెందడం దురదృష్టకరమని మాజీ మంత్రి అంబాటి రాంబాబు అన్నారు. స్వర్ణ భారతి నగర్లో కుక్కల దాడిలో మృతి చెందిన ఐజక్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గతంలోనూ రాజీవ్ గృహకల్పనలో నివాసం ఉంటున్న బాలుడిని కూడా కుక్కలు చంపేశాయని గుర్తు చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హంద్రినీవా ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుగాలి రమ దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. డిప్యూటీ కలెక్టర్ సుగాలి రమ మరణించడం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వెల్లడించారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని తెలిపారు. ఉప్పల్ వేదికగా గుజరాత్ టైటాన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తలబడింది. ఈ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. అయితే బీటీ బౌలర్ నిశాంత్ శర్మకు బీసీసీఐ భారీ జరిమానా వేసింది. అతనికి మ్యాచ్ ఫీజులో 25% కోత విధించారు. ఓ డిమెరిట్ పాయింట్ కూడా అతని ఖాతాలో చేరింది. ఐపీఎల్ ప్రవర్తన నియమావళికి ఇషాంత్ ఉల్లంఘించినట్లు బీసీసీఐ పేర్కొంది. టీ20 క్రికెట్ పూర్తిగా మారిపోయిందని 6లు 4లు కొట్టే జట్టే విజయం సాధిస్తుందని ఢిల్లీ క్యాపిటల్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వ్యాఖ్యానించాడు. క్రికెట్ మారిందని, ముఖ్యంగా టీ20 క్రికెట్ అంటే బౌండరీలు కొట్టడం మాత్రమేనని, ఏ జట్టు ఎక్కువ 6లు 4లు కొడుతుంటే ఆ జట్టే గెలుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు టీ20లో దూకుడుగా ఆడాలనే విషయాన్ని తాను గ్రహించానన్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోర్చుగల్, స్లోవేకియా దేశాల పర్యటనకు వెళ్లారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ ఎక్స్ వేదికగా తెలియజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోర్చుగల్, స్లోవేకియా దేశాల అధికారిక పర్యటనలకు బయలుదేరాలని ఆయన తెలిపారు. 25 సంవత్సరాల తర్వాత భారత రాష్ట్రపతి ఈ దేశాల్లో పర్యటించడం ఇదే మొదటిసారి అని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటనతో 2 దేశాల్లో బహుముఖ సహకారం మరింతగా విస్తరించనుందని ఆయన ఆశాభాషం వ్యక్తం చేశారు. చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో మార్కెట్లు పతనమవుతున్నాయి. ట్రంప్ ప్రారంభించిన టారిఫ్ వార్ గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇండియాతో పాటు ప్రపంచంలోని అన్ని మార్కెట్లు కుప్పకొలుతున్నాయి. ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్ల ఎర్లీ ట్రేడింగ్స్లో బ్లడ్ బాత్ కనిపిస్తుంది. సెన్సెక్స్ ఏకంగా 2500 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. సెన్సెక్స్, నిఫ్టీ 10 నెలల తర్వాత అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. తమ ఏరియాకు నిధులు ఇవ్వడం లేదని కమిషన్ బాలకృష్ణ, చైర్పర్సన్ సుప్రజను వైసీపీ కౌన్సిలర్లు నిలదీశారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లకే పనులు అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ కక్షపూరిత రాజకీయాలు చేస్తుందంటూ వైసీపీ కౌన్సిలర్లు సమావేశాన్ని వాకౌట్ చేశారు. అల్లూరు జిల్లా అరకులోయలో అడవితల్లి బాట కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. జన్మన్ పథకం కింద అల్లూరు ఏజెన్సీకి 167 రోడ్లు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పెదపాడు గ్రామస్తులతో సుమారు 2 గంటల పాటు సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సూరంగి రాజవారిపేట కోట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైబ్రోమ్ మిషన్ స్కూల్ చిన్నారులతో వెళ్తుండగా ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 3 చిన్నారులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. లారీని ఓవర్టేక్ చేస్తుండగా ఘటన జరిగినట్లు ఆటో డ్రైవర్ తెలిపారు. పరిమితికి మించి 14 మంది చిన్నారులను ఎక్కించడం అతివేగమే ప్రమాదకరమని కారణమని స్థానికులు తెలిపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను స్పీకర్ అయ్యన్న పాత్రుడు సతీమణి పద్మావతి ప్రారంభించారు. 8 నెలల కాలంలో నర్సీపట్నం మున్సిపాలిటీకి 20 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి సీసీ అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అన్ని పనులు చేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్తో పాటు పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. యానమాల రామకృష్ణుడు 42 వసంతాల రాజకీయ ప్రస్థానంపై పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా తునిలో నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు తెలిపారు. ఈ నెల 10వ తేదీన ఎమ్మెల్యే యానమాల దివ్య అధ్యక్షతన పుస్తకావిష్కరణ సభ జరగనున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే టీడీపీ నాయకులు, కార్యకర్తలు సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
అరకు అద్భుతమైన ప్రాంతం. ఇక్కడ టూరిజం అభివృద్ధి చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అరకు ప్రాంతంలో కూటమి ప్రభుత్వానికి సీట్లు రాలేదు, కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు. అంతేకాకుండా యువత టూరిజంలో ఉపాధి వైపు దృష్టి పెట్టాలని పవన్ సూచించారు. అల్లూరు జిల్లా పెద్దగెద్దాడ గ్రామంలోని ఓ ప్రైవేట్ రిసార్ట్లో యువకుడి మృతదేహం కలకలం రేపింది. అనుమానాస్పద స్థితిలో మృతదేహాన్ని కనుగొన్న సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు గుంటూరు జిల్లా గణపవరంకి చెందిన రాజేష్ కుమార్ గా గుర్తించారు. తొందరలోనే మృతికి గల కారణాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం కుట్ర పన్నుతుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు రాజకీయ పార్టీలతో చర్చించి వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్పై చర్చించుకుంటే చరిత్ర క్షమించదని, ఈ విషయంలో పార్టీలకు అతీతంగా కొట్లాడాల్సిన అవసరం ఉందని ఎంతైనా అన్నారు. అనకాపల్లి జిల్లాలో మతిస్థిమితం లేని మహిళా కానిస్టేబుల్ అవతారంలో హల్చల్ చేసింది. రోడ్డుపై వెళ్తున్న వాహనాన్ని ఆపుతూ నానా హంగామా సృష్టించింది. హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఫైన్ వేస్తామని వాహనదారుల ఫోన్లు లాక్కునే ప్రయత్నం చేసింది. దీంతో భయాందోళనకు గురైన ట్రావెలర్స్ ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వక్ఫ్ బోర్డులను తమ నియంత్రణలో ఉంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరుకోవడం లేదని కేంద్ర మంత్రి బీజేపీ చీఫ్ నడ్డా స్పష్టం చేశారు. ముస్లిం సమాజానికి విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి అందించేందుకు వక్ఫ్ బోర్డులు చట్టబద్ధంగా పనిచేస్తాయని తెలిపారు. వక్ఫ్ బోర్డులు నిర్వహిస్తున్న వారు దానిని నిబంధనల ప్రకారం నిర్వహించాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని నొక్కి చెప్పారు. కాంగ్రెస్ లోనే జీవితాంతం కొనసాగుతానని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా వ్యవహరిస్తానని అన్నారు. తనకు వచ్చే వేతనంలో 25% కాంగ్రెస్ పార్టీకే ఇస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో మరో 25% వేతనాన్ని తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు అందిస్తానని అన్నారు. రాష్ట్రంలో మంచినీళ్లకు దిక్కులేదని, ఫోన్ చేస్తే మద్యం రెక్కలు కట్టుకుని వచ్చే పరిస్థితి ఉందని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. సూపర్ 6 పథకాలు అమలు కావడం లేదు, కానీ మద్యం ఏర్లై పారుతుందని మండిపడ్డారు. పథకాలు అమలు చేయకపోతే చొక్కా పట్టుకొని నిలదీయండి పిలుపునిచ్చిన ఆయన కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్వా రంగంపై అమెరికా టారిఫ్ల ప్రభావం తాత్కాలికమేనని వ్యవసాయ శాఖ మంత్రి అర్చన తెలిపారు. రైతులెవరూ టారిఫ్ల అంశంపై ఆందోళన చెందవద్దని సూచించారు. ఆక్వాను తిరిగి గాడిన పెట్టేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా లభ్యమైన ఆక్వా ఉత్పత్తులను సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. బీహార్లోని బెగుసరాయ్లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఎన్ఎస్యుఐ నేషనల్ ఇన్ఛార్జి కన్హయ్య కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ భారీ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతకు ఉద్యోగాలు ఏవని ప్రశ్నించారు. బీహార్ ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతలు పారిపోవద్దని, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హజ్ యాత్రకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. 14 దేశాల పౌరులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఉమ్రా, బిజినెస్, కుటుంబ సందర్శన తదితర కేటగిరీ వీసాలపై ఈ నిషేధం ఉంటుందని అధికారులు తెలిపారు. సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ యాత్రకు వస్తున్న వారిని నిలిపివేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్న వేల తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. రాగల 3-4 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దక్షిణ మధ్య బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది. పీలేరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమ మృతి చెందడం చాలా బాధాకరమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి వర్యులు కోరారు. అనంతరం గాయపడిన వారిని మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదానికి గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రకాశం జిల్లా అయ్యవారిపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన అబూరి మాలకొండయ్య పూరిగుడిసెలో సిలిండర్ పేలడంతో మంటలు వ్యాప్తి చెందాయి. తన కుమారుడి వివాహం కోసం ఇంటిలో భద్రపరిచిన 3 లక్షల నగదు, 8 తులాల బంగారంతో పాటు 3 లక్షల రూపాయలు విలువ చేసే ఇంటిలో సామాగ్రి అగ్నికి ఆహుతి అయిందని బాధితుడు వెల్లడించారు. కట్టుబట్టలతో రోడ్డుపై పడ్డామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం వల్ల రోడ్డును పడ్డ తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని బాధిత కుటుంబం వేడుకుంటుంది. ఏపీ అభివృద్ధికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. అమరావతి నిర్మాణానికి 3,000 కోట్లు, పోలవరంకు 1,200 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది అని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుకునేందుకు బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు అనారోగ్యాన్ని బాగు చేసుకోవాలంటే చేదుగా ఉన్నా సరే మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇక వాణిజ్య లోటు పరిష్కారం అయ్యే వరకు సుంకాలు తగ్గించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.